ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. అంగరంగ వైభోగం శ్రీకోటలో గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు. ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు. మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చరిత్ర చంద్రబాబుదే. షిప్ సీజ్ కేసులో 7 కోట్ల అపరాధం ఎవరు కడతారు పిఠాపురం పీఠాధిపతి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. మదనపల్లె వెన్నుపోటు దినం భారీ ర్యాలీ. కూటమి పాలనపై ఘాటుగా విమర్శలు చేసిన శ్యామల. మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చరిత్ర చంద్రబాబుదే. వెన్నుపోటుకు సహకరిస్తున్న పిఠాపురం పీఠాధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే ఇదేనా చంద్రబాబు? కూటమిపై వ్యంగ్యాస్త్రాలతో సంధించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. ప్రజలను అన్ని విధాలా వంచిన కూటమి పాలకులు. మదనపల్లెలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో వెన్నుపోటు దినం ర్యాలీని ప్లకార్డులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మాజీ సీఎం జగన్రెడ్డి పిలుపు మేరకు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడారు. మామకే వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన చంద్రబాబు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా సూపర్ 6 పథకాలకు మోక్షమే లేదని తెలుస్తోందన్నారు. వీటన్నిటినీ చూస్తూ పిఠాపురం పీఠాధిపతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పలేక మిన్నకుండిపోతున్నారని విమర్శలు చేశారు. వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే వాటికి లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రివర్గం ఒత్తాసు పలకడం శోచనీయం అన్నారు. అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో నిసార్ అహ్మద్తో పాటు ప్రముఖ సినీ నటి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, మున్సిపల్ చైర్మన్ వరపన మనోజారెడ్డి, మాజీ ఏపీ ఎన్డీసీ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లాం, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెయ్యి కొంచెం చెయ్యి దీప
అంటే సార్కి రెస్పెక్ట్ చేస్తాను సార్ అంతా ఒకటే రండి సార్. బాబు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డౌన్ చేయండి. బాగా తిండి మమ్మల్ని తీసాం ఫస్ట్ స్టేట్ లెటర్ కనపడకుంటే ఎట్లా కేశవన్ సార్ నా కేశవన్ ఎట్లా చూడండి కనీసం మా మధు ఉన్నది బాగా మా కేశవ అనేది ఓకే సార్ థ్యాంక్ యూ. పల్లిలో ఎంపీ ముందుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న పిలుపు మేరకు, అలాగే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి నిసారన్న పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది. అంటే 1994 ఎన్నికల తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం. అంటే ఇప్పుడు మా వయసు ఉన్న వాళ్ళు అప్పుడు విన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల తర్వాత ప్రజలకి ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు. అంటే పసికందుల దగ్గర నుంచి రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా? అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా? రైతుల కన్నీటి తడి నుంచి మొదలు పెట్టాలా? విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా? MDU వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసినారు ఈ రోజున. మరి అక్కడి నుంచి మొదలు పెట్టాలా? లేకపోతే DSC అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి. సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుణ్ణి అని గొంతెత్తి అరిచినటువంటి టీడీపీ గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కూడా మాట్లాడట్లేదు. మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా? ఏంటిది అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము, అలవి కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము, ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే, మేము గద్దెనెక్కేసాంలే, ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో, మండలం మండలంలో, గ్రామ గ్రామంలో, వాడ వాడలో ప్రతి చోట ఉంటారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎదురు నించుని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ రోజున 10వ తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది. వాళ్ళని బడికెళ్లే పిల్లల్ని కూడా వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు అసలు అవినీతి గురించి చెప్పుకున్నట్లయితే కోట్ల విలువ చేసే భూమి 99 పైసలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. మీకు నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను. ఇక చూడండి, ఆ పాప వాళ్ళ పత్రికల్లోనే ప్రచురించారు, ఈనాడులోనే ప్రచురించారు. ఈ పాప 10లో ఫెయిల్ అయ్యి సబ్జెక్టుకు పునఃమూల్యాంకనంలో 96 మార్కులు తెచ్చుకుంది. కానీ ఈ పాపకు అప్పటికే IITలో అప్లై చేసుకునేటువంటి టైం అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ పాపకి అడ్మిషన్ లేదు. మార్క్సే కనుక కరెక్ట్ గా దిద్దుంటే గనక ఆ పాప భవిష్యత్తు ఈరోజు ప్రశాంతంగా ఉండేదా? ఆ పాపకి నచ్చిన కోసం నచ్చిన టైంకి జాయిన్ అయ్యేది మీరు కరెక్ట్ గా పేపర్లు దిద్దుంటే. ఈ రోజున పేపర్లు ఇలా తప్పు దిద్దారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లోకేష్ గారు చాలా హాస్యాస్పదంగా దానికి రిప్లై పెట్టారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు. ఏదో సామెత చెప్పినట్టుంది, నిజంగానే పనిగల పనిమంతుడు పందిరేస్తే తాటాకు తగిలి ఊడిపోయిందంట. అలా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు వాళ్ళు. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు, కానీ వాస్తవం 3.39 లక్షల కోట్లు మాత్రమే. విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్ అన్నారు, కానీ అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్నారు, సీజ్ ద షిప్ అంటూ అబ్బో మామూలు హడావుడు చేయలేదు మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆపినందుకు మళ్ళీ 7 కోట్ల ఫైన్ పడింది. ఇది ఎవరు కడతారు? ప్రజల సొమ్మే కదా. ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవుడికి సైతం వెన్నుపోటు పొడుస్తుంది అని ఈ రోజు నేను ఇక్కడి నుంచి చాలా గట్టిగా అడుగుతున్నాము. దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఆ దేవుడు రాజకీయాలు వద్దు. సుప్రీం కోర్టు కూడా చెప్పారు
మీరు ఇలాంటివి చేయడం మానవి కాదు అని. అలాగే సెకీ యూనిట్ విద్యుత్ ₹2.49 దోచిపెట్టారు అని ఆ రోజున ఆరోపణలు చేశారు. కానీ సెకీ సక్రమే యాక్సిస్ యూనిట్ ₹4.60 దోచిపెడుతున్న బాబు గారు ఈ రోజున చెప్పండి, మరి ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు ప్రజలకి విష ప్రచారాలు చేసి ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు? బినామీలకి మాత్రం ముద్దుగా చక్కగా బాబు గారు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు, కానీ రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏది వద్దు. ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా నేను. ఈ రోజు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా అడగాల్సిన పరిస్థితి. అందుకే జూన్ 4వ తారీఖున సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ప్రజలు మళ్ళీ అధికారంలో చూడాలనుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో మేము వచ్చిందను వెన్నుపోటు దినం పాటిస్తా ఉన్నాం. ఈ రోజు మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి చోట కూడా యావత్ రాష్ట్రంలో వచ్చిందను ఈ దినం పాటిస్తా ఉన్నాము. ప్రతి విలేజెస్ నుండి మన మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ లో వచ్చేందును మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇన్ని దినాలు ఈ గవర్నమెంట్ ఉండే ల్యాప్సెస్ అన్ని హైలైట్ చేస్తూ ఇవన్నీ రెక్టిఫై చేయాలా, మేమంతా ప్రజల కోసం ఇవంతా ఇస్తున్నాము కాబట్టి అంతా మీరు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేందుకు ఒక అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. మాతో పాటు మన మేడం కూడా, మా శ్యామలమ్మ మేడము, మనుజ మేడము, మన అందరూ కన్వీనర్లు, మండలం నుండి ప్రతి ఒక్కరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, క్యాడర్, మన చాలా మంది ప్రజలు కూడా, చాలా మంది ఈ గవర్నమెంట్ బాధితులు కూడా ఇక్కడ వచ్చేస్తుందో మేమందరూ కలిసి ఈ రోజు ఇచ్చాం. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ రోజు వచ్చిందో మనకు ఒక డార్క్ డేగా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలు వచ్చిందో కొంచెం ఏమారి ఆశపడి ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంటే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కు ఓటేసింటే ఈ రోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా దీనికి ఫెయిల్యూర్ అయింది. మన ఎగ్జాంపుల్ ఎత్తుకోండి, ఈవెన్ లాస్ట్ కు ఏ రంగంలో కూడా ఎత్తుకోండి, ఈవెన్ టెంపుల్స్ లో కూడా మన టెంపుల్ మన వీళ్ళ రాజకీయ కక్షతో అతి పవిత్రమైన లడ్డూలు కూడా అపవిత్రం చేసేదానికి వీళ్ళందరూ దాన్ని కూడా రాజకీయాలు చేశారు. ఎక్కడ చూసినా ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ అఘాయిత్యాలు పడబడినాయి. క్రైమ్ రేట్ పెరిగింది. అదేవిధంగా వీళ్ళు వచ్చి 100 రోజులు అయిపోతానే మేము వచ్చిందను గంజాయిను మేము స్టాప్ చేపిస్తామని కూడా బాధ చేశారు. అది కూడా ఏం లేదు, అది కూడా కేసులు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ ఎక్కువ వచ్చింది. ఈ గవర్నమెంట్ పెరుగుతూ ఉండేది ఏమంటే సారాయి బాగా పెరిగింది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో తాగి మత్తులో ఉంటారు. ఇంత తాగి ఇంత మత్తులో ఉంటే కూడా ఆదాయం మటుకు కిందికి పడిపోయింది. ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉండేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇసుక కూడా లిబరల్ చేశారు, ఇసుక కూడా అందరు చేశారు, కానీ మన ఆదాయాలు మటుకు కిందికి పడిపోయినాయి. అన్ని రంగాల్లో కూడా ఈ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ అయింది. వీళ్ళకి యాక్చువల్లీ వచ్చేది ఈ గవర్నమెంట్ మనుగడ సాగించడానికి కూడా వీల్లేదు. ఇదే కానీ ప్రజలకు ఈ రోజు కాల్ బ్యాక్ అధికారం ఉండింటే ఖచ్చితంగా ప్రజలు ఆ ఆప్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ గద్దె దించేదానికి కూడా ఎక్కిపోయిండే వాళ్ళు కాదు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా వచ్చింది. కరోనా పీరియడ్ లో కూడా 2 సంవత్సరాలు ఆయన కష్టపడి ప్రజలకు పోషించినాడు. ఏ పని లేకుండా కూడా ఇంటి దగ్గరికి చేశారు. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా టోటల్ ఫెయిల్యూర్ చేశారు. ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసి ఈవెన్ వాలంటీర్స్ కూడా తీసేశారు. అదేవిధంగా రేషన్ ఇవి బండ్లు కూడా పోతా ఉన్నాయి, దాంట్లో పనిచేసే వాళ్ళకి తీసేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేస్తూ ఉన్నారు. అదేవిధంగా బివరేజెస్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు తీసేశారు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. అందువల్ల ఫీజు రీంబర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు. ఫ్రీ విలేజ్ బస్సులు అన్నారు. ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు. వీళ్ళకి వచ్చింది మేము కేవలం నిధులు లేపల్లా అనే ఉద్దేశంతో ప్రజలకు కూడా చాలా చైతన్యం వచ్చింది. ఈ రోజు కూడా చాలా మంది కేసులు పెడతా ఉన్నారు. మీ రేషన్ షాపులు మీరు కానీ ఆ సమ్మెలో పాల్గొంటే మీరు కానీ ఈ దీంట్లో వెన్నుపోటు దినంలో పాటించారంటే మీరు పోయినారంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాము అని చెప్పి అక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా భయపెట్టింటే కూడా ఇంత భారీగా జనాలు ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. కూడా న్యాయం చేయలేదు. ఒక పెన్షన్ ఒకటి ముందు రోజే ఇచ్చేస్తున్నామని 31st ఇచ్చేసి మేము చాలా గొప్ప చేసేస్తున్నామని చెప్పిన అది ఒకటేగా సూపర్ 6 లో ఉండేది. ఉండే 6 లో 143 ఇంకా ఉన్నాయి వాగ్దానాలు చేసినట్టు. వాటిని కూడా నెరవేర్చిన రోజే మీరు మీ హీరోయిజం అని ఒప్పుకోవచ్చు. ఈ రోజు ఇందాక చెప్పినట్టు కడపలో ఎల్లో మయం చేసేసి మేము ఏదో ఈ మహానాడు చేసేసినాము, మేము చాలా గొప్ప వాళ్ళని చెప్పారు. కానీ అది కాదు. మా జగన్ ఒకటే చెప్పాడు మొన్న వెళ్ళినప్పుడు కూడా, ఏదైతే మనం ఇచ్చిన పథకాలను 100% నెరవేర్చినాము. అదే విధంగా ఈ చంద్రబాబు నాయుడు కూడా అన్ని ఇచ్చిన రోజు నేను హీరో అని చెప్పి ఆ రోజు కడపలో మీటింగ్ నిర్వహించాలి. అంతవరకు ఇది హీరోయిజం అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అని చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు మేము అడుగుతున్నాము, పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి?
తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడ ఇచ్చినారు? మహిళలకి ఏం చేశారు, న్యాయం చేశారు? ఉచిత బస్ అన్నారు, అది లాస్ట్ ఫ్రీ సిలిండర్ అన్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం. కానీ వేల కోట్ల అప్పులు చూపిస్తున్నారు. అవన్నీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఏ సంక్షేమ పథకాలు ఇవ్వనప్పుడు ఈ డబ్బులన్నీ ఏమైతున్నాయని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాము. దండాలు అమ్మోరుతల్లో అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె బండమీదకమ్మపల్లి కోర్టులో గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి జాతర సంప్రదాయక కార్యక్రమాలు కల్లుకుండను శాస్త్రి వీధిలోని రాటకొండ కుటుంబం ఇంటి నుంచి, అమ్మవారికి తొలిపూజ జ్యోతిని స్థానిక రెడ్డీస్ కాలనీలో జోడపాళెం భవానిప్రసాద్ ఇంటి నుంచి, అదేవిధంగా అమ్మవారి ప్రతిమను కుమ్మల కులస్తుల ఇంటి నుంచి ప్రత్యేక పుష్పపల్లకిలో బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్, కళాకారుల నృత్య ప్రదర్శనల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మహిళలు అమ్మవారికి నైవేద్యంగా పిండి వంటలు సమర్పించారు. నిమ్మకాయలతో దీపాలు వెలిగించి గంగమ్మ తల్లి కరుణించమ్మ అంటూ ప్రణమిల్లారు. అమ్మవారికి మొక్కుబడిగా చీరలు, రవికలు సమర్పించారు. మా ఇంటి సమస్యలు పరిష్కరించాలని, పాడి పంటలతో వర్ధల్లే విధంగా దీవించాలని ప్రార్థించారు. కోర్టులో గంగమ్మ తల్లి ఆలయం, అమినేని వీధి, రాటకొండ వీధులలోని అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి జాతరను పురస్కరించుకుని గంగమ్మ తల్లి, రాక్షసుడు, సకల దేవతల వేషధరాణలు, కీలు గుర్రాలు నృత్య ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. బుధవారం వేకువజామున అమ్మవారికి జంతుబలితో ప్రతిమ విశ్వరూపం భక్తులకు దర్శనం కల్పించారు. జాతర సందర్భంగా మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ ఎరిసావలి, 2 టౌన్ సీఐ రామచంద్ర, ట్రాఫిక్ సీఐ మోహన్, ఎస్ఐలు అన్సర్ బాషా, చంద్రమోహన్, రహీముల్లా పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. పగలు తిరునాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ మార్పూరి చిన్నరెడ్డెప్ప, కమిటీ సభ్యులు వేణుగోపాల్, ప్రభాకర్ నాయుడు, రంగస్వామి, కరుణాకర్, మహేష్ తదితరులు హాజరయ్యారు. మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా గంగ జాతర శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యుత్
దక్షిణ మైనల్ పదండి. పదండి. బయట కూడా ఉన్నాయి ఉండీలో. మా ఎవరు మా పక్క వస్తుండదే మా మళ్ళా ఆ పక్క నుండి వస్తే ఎట్లమ్మా రావులా కదలమ్మా. సీతారామన్ అన్న ఇవాళ నాకు చాలా మంచి దర్శనం చేయించారు మధ్యపల్లిలో. ఇవాళ కోట్ల గంగమ్మ తల్లి జాతర, అమ్మవారు చూసేటువంటి అదృష్టం నిజంగా అన్న చెప్పినట్టు అమ్మవారు పిలిపించుకుందేమో అనిపించింది నాకు. ఇవాళ ఈ వెన్నుపోటు దిన కార్యక్రమంలో పాల్గొనే ఇది లేకపోయి ఉంటే కనుక అమ్మవారి దర్శనం నాకు అయ్యేది కాదు. ఇక్కడ ఎంత బాగా అయితే మదనపల్లిలో ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం సక్సెస్ అయిందో ప్రతి జిల్లాలో కూడా అలాగే ప్రతి కార్యకర్త దీన్ని భుజం మీద వేసుకుని సక్సెస్ చేశారు. ఎంతో మంది ప్రజలు కదిలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగే అమ్మవారిని అందరూ బాగుండాలి, నిండెడు జనము సుఖంగా ఉండాలి అని కోరుకున్నాము. ఇంకొక కోరిక కోరుకోగానే ఈ దండ కింద పడింది, అందుకే తెచ్చుకున్నా నేను. కొంచెం సెంటిమెంటల్గా కూడా ఎంతో చాలా చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది గుడికి రాగానే. కమ్యూనిటీలకి అతీతంగా, కులమతాలకు అతీతంగా అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన వెన్నుపోటు దినం మేము గ్రాండ్ సక్సెస్గా వచ్చింది అక్కడ జరుపుకున్నాము. అక్కడ తర్వాత వచ్చిందో మా మేడం శ్యామల మేడం పార్టీ వీళ్ళ కోర్టులో గంగమ్మ జాతర జరుగుతూ ఉంది. చాలా బ్రహ్మాండంగా, చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. అట్టహాసంగా ప్రజలు ఉండే మదనపల్లిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. ఇక్కడ ఈ దేవతను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక ఆనవాయితీ ఏమంటే ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఆనవాయితీ ఉంది. అదే మేడం కూడా అదే నేను చెప్పాను. ఈరోజు మీరు ఇక్కడ కోరుకొని పోండి, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇక్కడ రాక తప్పదు, ఆ పని మీ ఇది జరుగుతుంది అని కూడా చెప్పాను. మేడం కూడా చాలా సంతోషపడినారు. ఈ మంచి వాతావరణంలో ఇంత బ్రహ్మాండంగా మంచి అరేంజ్మెంట్ చేసి నీట్గా బాగా ఇక్కడ గ్రాండ్గా జరిగినారు. అందరూ మేము కూడా ఇదే కోరుకున్నాము. ఇక్కడ ఈ దేవత దగ్గరికి ఇక్కడ వచ్చి ఇదే గంగమ్మ తల్లికి అదే కోరుకున్నాం. ఏమంటే అందరూ రైతులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండల్లా. మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాలా. అదేవిధంగా వచ్చిందో మా మిథునన్న ఫ్యామిలీ, మన పెద్దిరెడ్డి రామగాడి ఫ్యామిలీ కూడా అందరికీ ఆ దేవత ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాము. ఖచ్చితంగా మేము జరిగింది జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మేడం కూడా ఇక్కడ వచ్చినందుకు మేమందరూ ఇక్కడ వచ్చాము. యాక్చువల్గా ఆ దేవత పిలిచినందుకే మేము వచ్చామని నేను నమ్ముతా ఉన్నాము. ఖచ్చితంగా అదే జరిగింది కాబట్టి సంతోషంగా ఉన్నాం. మేము కొన్ని కోరుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ మేము మేడంతో పాటు మేము వస్తామని ఈ సందర్భంగా